ప్రైజ్ ద లార్డ్. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. 2 కొరింథీ 11 2 వచనం. అనుభవం గల వైనికుడు తన వీణను ఎంత ముద్దుగా చూసుకుంటాడు. పసిపిల్లవాడిని అక్కున చేర్చుకున్నట్టు దాన్ని నిమురుతూ మురిసిపోతుంటాడు. అతని జీవితం అంతా దానితోనే ముడిపడి ఉంది. కానీ దాన్ని శృతి చేసేటప్పుడు చూడండి, దాన్ని గట్టిగా పట్టుకుంటాడు. ఒక్కసారి గట్టిగా మీటుతాడు. అది నొప్పిలో ఉన్నట్టు తెరలు తెరలుగా నాదం వస్తుంటే దీక్షగా దానిపైకి వంగి ఆ నాదాన్ని వింటాడు. దాని శబ్దం సరిగ్గా లేకపోతే ఆ తీగను లాగి బిగిస్తాడు. అది బిగువుగా తెగిపోవడానికి సిద్ధంగా ఉన్నట్టు కనిపించినప్పటికీ మళ్ళీ గోటుతో గట్టిగా మీటుతాడు. అలా ఆ ధ్వని అతనికి సంతృప్తికరంగా వినిపించి అతని మొహంలో చిరునవ్వు విరిసేదాకా ఆ వీణను అలా హింసిస్తాడు. దేవుడు నీ జీవితంలో కూడా ఇలానే చేస్తున్నాడేమో గమనించు. ఏ వైనికుడు తన వీణను ప్రేమించినంతగా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నీలో అన్ని అపశృతులే. నీ హృదయ తంతుల్ని ఏదో ఒక శ్రమతో కఠినంగా సాగదీస్తాడు. నీ వైపుకి శ్రద్ధగా వంగి ఆలకిస్తూ నిన్ను గోరుతూ మీటుతాడు. నువ్వు బాధలో, కోపంగా, కరుకుగా గొనుకుతుంటే నీ గురించి ఆయన హృదయం గాయపడుతుంది. అయినప్పటికీ నాది కాదు ప్రభువు, నీ చిత్తమే సిద్ధించుగాక అనే స్వరం వినిపించేదాకా ఈ శృతి చేయటం చాలించుడు. ఆ స్వరమే ఆయన చెవులకు దేవదూతల గానం కంటే మధురమైనది. నీ హృదయం బుద్ధి తెచ్చుకొని ఆయన వ్యక్తిత్వంలోని పరిశుద్ధమైన లయను, రాగాన్ని సమ్మిళితం చేసుకునే దాకా మీటుతూనే ఉంటాడు. 1000 తీగల వీణ పలికే రాగాలు, ప్రేమ స్వరాల్లో మారుమ్రోగే సరాగాలు, ఆ మధురిమను చెరిచే అపశృతులు, తెగిన తీగల విషాదగతులు, ప్రేమ తరంగాలున్నాయి అశ్రు నయనాల్లో. కిరీటముంది శిలువ మోసిన చేతుల్లో. శ్రమించని వాడు విజేత కాలేడు, కష్టపడని వాడు విశ్రాంతి పొందలేడు. దౌర్భాగ్యపు కన్నీళ్లు, ఆనంద బాష్పాలు కావాలంటే 2 కోరుకో, లేకుంటే ఏ ఒక్కటి దక్కదు. ఒక్కటే కావాలంటే తట్టుకోలేదు హృదయం. కాబట్టి నీ చేతిని దేవుని చేతిలో అప్పచెప్పు. ఆమేన్.